తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎగబాకింది ఎందుకో తెలుసా? 3 రీజన్స్ చెప్తా చూడండి. గ్లోబల్ సెంటిమెంట్ బలంగా ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గినట్లు డేటా రావడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఇన్వెస్టర్స్ భావించారు. అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందం పట్ల సానుకూల వార్తలు రావడంతో గ్లోబల్ మార్కెట్స్ బలపడ్డాయి. భారత ఆర్థిక వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నాయంటూ ప్రభుత్వం నివేదిక రాబట్టింది. అలాగే ఈరోజు పిఎస్యు బ్యాంక్స్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ స్టాక్స్ బలంగా పెరిగాయి. మిడ్ క్యాప్ 0.93% పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ 0.82% పెరిగింది. నిఫ్టీ 170 పాయింట్స్, అలాగే సెన్సెక్స్ 566 పాయింట్స్ పెరిగింది ఈరోజు. అలాగే ఈరోజు ఎఫ్ఐఎస్డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎస్సిలో ఎఫ్ఐఎస్డిఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుందాం. డిఎస్ చూసుకుంటే 13,668 క్రోర్స్ బై చేశారు. 11,246 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 2,422 క్రోర్స్. అలాగే ఎఫ్ఐ చూసుకుంటే 11,270 క్రోర్స్ బై చేశారు. 11,512 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, -241 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిలో చూసుకుంటే డిఐఎస్ 14,602 క్రోర్స్ బై చేశారు. 12,110 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 2,492 క్రోర్స్. అలాగే ఎఫ్ఐ చూసుకుంటే 11,823 క్రోర్స్ బై చేశారు. 11,878 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, -55,000 క్రోర్స్. ఎఫ్ఐఎస్ కొంచెం ఎక్కువగా అమ్మారు, బట్ పర్వాలేదు, స్టాక్ మార్కెట్ పాజిటివ్లో ఉంది. గ్లోబల్ సెంటిమెంట్ కూడా మంచిగా ఉంది. సో ఈరోజు టాప్ గైనర్స్, టాప్ లూజర్స్ చూద్దాం. ఈరోజు టాప్ గైనర్స్ చూసుకుంటే ఎస్బీఐ లైఫ్ 3.44% ఇంక్రీజ్ అయింది. గ్రాసిమ్ 2.91% ఇంక్రీజ్ అయింది. భారతీ ఎయిర్టెల్ 2.5% ఇంక్రీజ్ అయింది. రిలయన్స్ 2.24% ఇంక్రీజ్ అయింది. ఎటర్నల్, జొమాటో 2.17% ఇంక్రీజ్ అయింది. ఇక టాప్ లూజర్స్ చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.76% డౌన్ అయింది. భారత్ ఎలక్ట్రానిక్స్ 1.63% డౌన్ అయింది. ఇన్ఫోసిస్ 1.37% డౌన్ అయింది. ఓఎన్జీసీ 0.66% డౌన్ అయింది. అదానీ పోర్ట్స్ 0.59% డౌన్ అయింది. సో ఇవి వాళ్ళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. ఈ స్టాక్స్లో ఎవరైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓఎన్జీసీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు బయింగ్ జోన్లో ఉంది. సో నావి తెలుగు రికమెండేషన్ స్టాక్స్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి మరిన్ని టాపిక్స్ మీకు డైలీ అప్డేట్స్గా కావాలంటే ఇప్పుడే నా ఛానల్ని ఫాలో అవ్వండి.